నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవ పోస్టర్ను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం తణుకులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షష్ఠి మహోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. కమిటీ చైర్మన్ కుర్రెల ఉమామహేశ్వరరావు సభ్యులు కారుమూరికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ సుబ్రహ్మణ్యేశ్వరుడు మంచి ఆరోగ్యాలు అందచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు వస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మద్దల బాపిరాజు, బుద్ధిరాతి దొరబాబు, కుర్రల అయ్యప్ప పాల్గొన్నారు. అత్తిల్లో దాస వెంకట ప్రసాద్ గృహం వద్ద ధ్యానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, పరస్పర అవగాహనతో పాటు ఇంగిత జ్ఞానం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞాన శిక్షణలో పాల్గొన్న వారి చేత సామూహిక జ్ఞానం చేయించారు. దాసం ప్రసాద్, కడలి మాణిక్యాలరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్ సంఘ అధ్యక్షులు బడేటి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పుత్రుల మనోభావాలు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఆదర్శ భావాలతో సమాజం ఎడల గౌరవ భావంతో కొనసాగిన సూర్యనారాయణరాజు ధన్యజీవి అని, ఆదర్శ తండ్రి అని శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ తెలిపారు. భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు సంస్మరణ సభలో రవీంద్రనాథ్ పాల్గొని వర్మ విద్యార్థి దశలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న తండ్రిగా ఎటువంటి ఒత్తిడి లేకుండా కుమారుని స్వయం ఆలోచనలకు విలువడం చాలా విశేషమని అన్నారు. విద్యార్థి దశలో కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తదుపరి జీవితంలో ఏ పార్టీలో ఉన్నా వారు ప్రత్యేకంగా ఉంటారని, సమాజం ఎడల పేదల పట్ల ఎక్కువ బాధ్యతగా ఉంటారని, దానికి తార్కాణం శ్రీనివాస్ వర్మని రవీంద్రనాథ్ అన్నారు. తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో తణుకు పట్టణ ముస్లిం సోదరులు ఆత్మీయ సమ్మేళన కార్తీక వన సమాధాన కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ఎవరు ఏ రూపంలో చూసినా సృష్టికర్త ఒక్కరేనని అన్నారు. ఆ సృష్టికర్త భగవంతుడు ఒక్కరేనని మనం తెలుసుకోవాలని అన్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఇండియన్ పబ్లిక్ స్కూల్ అధినేత హుస్సేన్ ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో బహుశా తణుకు పట్టణంలోనే ముస్లిం కార్తీక వన సమాధాన కార్యక్రమం ఏర్పరచడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఇటువంటి ఆలోచన హుస్సేన్కు రావడం, వెంటనే దానికి సంబంధించి ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషమని, ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరుల ఆత్మీయ హిందువులు కార్తీక మాసం పవిత్రంగా భావిస్తారు. అలాగే ముస్లింలు రంజాన్ మాసం భావిస్తారు. క్రిస్మస్కి డిసెంబర్లో క్రిస్టియన్స్ భావిస్తారు. ఈరోజు ఎవరు ఏ రూపంలో చేసినా హుస్సేన్ గారు చెప్పినట్లు సృష్టికర్త ఒక్కడే. ఈరోజు భగవంతుడు సృష్టికర్త ఒక్కడే అనేది మనం తీసుకోవాల్సినటువంటి మెసేజ్. ఇటువంటి సందర్భంలో ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమం ద్వారా మన తణుకు పట్టణంలో రాష్ట్రంలోనే బహుశా మొట్టమొదటిసారిగా హుస్సేన్ గారు ఒక ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇది నేను అనుకోవడం ఇదే ప్రప్రదం అని అనుకుంటున్నాను. ఇది చాలా సంతోషం. దీనికి హుస్సేన్ గారికి అభినందనలు. ఇటువంటి ఆలోచన రావడం, ఆయన వెంటనే దాన్ని అమలు చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పైడిపర్రు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజామున అభిషేకాలు, గ్రామంలో పల్లకి సేవలు నిర్వహించారు. నక్షత్ర హారతిని నిర్వహించారు. ఆదివారం స్వామివారికి ముఖోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరహర మహాదేవ అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గణపవరం మండల పీఎంపీ సంఘ ఆధ్వర్యంలో సరిపల్లిలో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పీఎంపీ జిల్లా అధ్యక్షులు
ఈఆర్కే పరమేశ్వర్లు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని అంతం చేయడంలో పురోగతికి ఆటంకం కలిగించే మానవతలను పరిష్కరించడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిని దూరం చేయవచ్చునని అన్నారు. హెచ్ఐవి నివారణ, చికిత్స, సంరక్షణ సేవలతో అవసరమైన వారికి ఆరోగ్య సేవలను ఈ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా చూడాలని అన్నారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని నివారణ మార్గం ద్వారా నివారించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో గణపవరం పిఎంపి సంఘాధ్యక్షులు ఎం సత్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి శివ శ్రీనివాసరావు, కె అప్పారావు, పానకాలు, సిహెచ్ సత్యనారాయణ తదితరులు ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట ప్రభుత్వాసుపత్రి ఆధ్వర్యంలో హెచ్ఐవి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసిటిసి ఆధ్వర్యంలో పిఎస్సి అవడి సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కలిగించేలాగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ పి గన్నవరపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి అనేది మొట్టమొదటిసారిగా 1981లో గుర్తించడం జరిగిందని అన్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వీరబాబు, హెడ్ నర్స్ దేవి జనని, ఐసిటిసి కౌన్సిలర్ మెల్లం దుర్గాప్రసాద్, ఐసిటిసి ల్యాబ్ టెక్నీషియన్ అడబల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుండి అర్జీని స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ డిసెంబర్ 2వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, డివిజనల్, మున్సిపల్, మండల స్థాయిలో మీకోసం కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఎయిడ్స్ గురైన వారి పట్ల వివక్ష వద్దని, రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాల ఆవరణలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి గురైన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకుని రావడం కోసం జిల్లా యంత్రాంగం, న్యాయ సేవా అధికారి సంస్థ, వైద్య ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామి యూనిట్లు, విద్యా సంస్థలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహార విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశం. అలానే మనకి ఆ వ్యాధికి సంబంధించిన స్టిగ్మా ఏదైతే సొసైటీలో ఉందో దాన్ని తగ్గించాలి. సో దానితో ఆ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం కంపాషనేట్తో వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మనకి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో మన డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సెక్రటరీ గారు, అట్లానే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆమె, అట్లానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద డిసీజ్. సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ చేస్తుందో అదన్నీ చేసుకుంటూ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రేట్ పెరగకూడదు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో చెత్త నియంత్రించే దిశగా కృషి చేయాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా 3వ రోజు రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు రాజవోలులో ఆరోగ్య శిబిరం, స్వచ్ఛ భారత్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల దృష్ట్యా వ్యర్థాల నిర్వహణ పర్యావరణ స్థిరత్వం కోసం చాలా కీలకమని అన్నారు. చెత్త నియంత్రణ ఇంటి నుంచే ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామ పట్టణ ప్రాంతాలు కాలుష్యరహితంగా ఉంటాయని అన్నారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా యువత అవగాహనతో ఉండాలని ఆర్ఐఓ ఎల్ఎన్వి నరసింహ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం రెడ్ క్రాస్ సొసైటీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని గత 33 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారని,
ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దాన్ని అంతం చేసే లక్ష్యాల గురించి, ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికైన కార్మిక వర్గాన్ని పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో కె పొలారి హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని, ఈ విధానం సరైనది కాదని, వారి కష్టాన్ని గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ముఖ్య వక్తగా పాల్గొన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కార్యదర్శి టి సుధాకర్ మాట్లాడుతూ దేశంలో రమారమి 4 కోట్ల మంది హమాలీ కార్మికులు అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారని, వారికి ఎటువంటి చట్టం తీసుకురాకుండా రక్షణ కల్పించకుండా వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం తక్షణ పరిష్కార దిశగా ఆలోచన చేయాలని సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, కాకల శ్రీను, రాచెట్టి జాను, జగవరపు రమణ, అన్నవరం కె అప్పారావు, పల్లి గంగరాజు, విజయ్, గుంజా వెంకటేశ్వరరావు, మధ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున యాడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఎలక్షన్ జరుపుకొని ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించుకున్నాం. మరి ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా రెడ్డప్పలనాయుడు నేను, అదేవిధంగా పార్టీ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఈ వెంకటేశ్వర గారు, అధ్యక్షులుగా బుద్ధా వెంకటరావు గారు, సంయుక్త కార్యదర్శిగా ఎర్రా శ్రీనివాసరావు గారు, ట్రెజరర్గా మేసాల రమణ గారు, అదేవిధంగా 23 మందితో ఈ కమిటీని ఎంపిక చేసుకోవడం జరిగింది. కార్మిక వర్గం అంతా కూడా సమిష్టిగా ఈ యొక్క ఎన్నిక నిర్వహించారు. మరి గత 40 సంవత్సరాలుగా యాడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ మరి ఐఎఫ్టి అనుబంధ సంస్థగా ఈ రోజున అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉందంటే, ఒక యూనియన్ అనగానే కేవలం మా యొక్క కూల్ అగ్రిమెంట్ కోసం, మా సమస్యల కోసమే కాకుండాను మరి పార్టీ నేషనల్ వేడికి ఇచ్చేటువంటి ఎంఎల్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఇఫ్యూలో భాగంగా మేమంతా కూడా మరి ప్రజా సమస్యల మీద కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా యాడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రజల పక్షాన, అదేవిధంగా యాడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ నిర్ణయాలు తీసుకొని కార్మిక వర్గ సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం, తమ హక్కులు సాధించుకునే దానికోసం నిరంతరం పోరాటం చేస్తాం. తణుకు స్టెప్పింగ్ స్టోన్ హై స్కూల్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రానికి చెందిన 175 మంది విద్యార్థులు ఒకేసారి నృత్య ప్రదర్శన ఇచ్చారు. రింగ్ డ్యాన్స్ విత్ ఫైర్ ప్రదర్శనలో వీరంతా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జినియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. చింత రవి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు వారిమి రాధాకృష్ణ హాజరై నృత్య ప్రదర్శనను వీక్షించారు. నృత్య అకాడమీ ఫౌండర్ పి పద్మజ తదితరులు పాల్గొన్నారు. చూడాలని కూడా మన వల్ల కాదు, కానీ అటువంటి గురువు గారు అయినటువంటి పద్మజ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కో అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొండల గారి బట్టల షాప్. మరి అలాగే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 2 పేరెంట్స్ చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. యూ షుడ్ డూ వెల్, యూ షుడ్ విన్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, గో అహెడ్. ఆల్ ద బెస్ట్.
రింగ్ విత్ ఫైర్ చిన్నపిల్లలు చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది షార్ట్ పీరియడ్లో 5 నిమిషాలు అంటే చాలా షార్ట్ పీరియడ్లో కార్యక్రమం చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికి ఇంతవరకు ఇలాంటి ప్రక్రియ లేదు కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో పేరు నమోదని తెలియజేసినందుకు చాలా ఆనందపడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఇలానే మీరు కాపాడాలని కోరుకుంటూ వారి చేతుల మీదకి పద్మజ గారికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అమ్మా నెక్స్ట్ అందరు పిల్లలు స్టేజ్ మీదకి వస్తారని ఎవరికి వాళ్ళకి విడివిడిగా సర్టిఫికేట్ ఆ ఫొటోస్ కూడా కెమెరామెన్స్ తీస్తారు. మీరు ఎదురుకొచ్చి సార్ దయచేసి ఈ సైడ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కావాలంటే మీ పిల్లలకి మేకప్ వేసి ఇంటికి తీసుకుంటాం. చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ టు ఎవ్రీబడి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి 5 నిమిషాల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని మన తణుకుపట్నంలో నిర్వహించడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన తెలుగు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఇటువంటి నృత్య కళాకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో వాతావరణం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ రికార్డుని మనం సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పిల్లల్ని తీసుకొచ్చి చేయటం, ఈ రికార్డుని సాధించడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈనాటి బంగారు మాట, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.